నీ వల్ల ఆ అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని ఇన్నాళ్ళు నిన్ను కంట్రోల్ చేశాను. కానీ నీది ప్రేమ అన్నావు కదా, అందుకే కన్విన్స్ అయ్యాను. ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని తనే పల్లవి అని నాతో పాటు న్యాయస్థానాన్ని కూడా నమ్మించి నా మనవరాల్ని నా కాకుండా చేశాడా కార్తిక్. ఇప్పుడు నువ్వు ఆ రుక్మిణిని పెళ్లి చేసుకుంటే తను పల్లవి కాదు అని రుజువు అవుతుంది. దాంతో వాణ్ణి కోర్టుకు లాగి న్యాయస్థానం ముందు నించోబెట్టి వాడి మీద కేసు పెట్టి ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను. దాంతో ఇక జీవితంలో వాడి కూతురు వాడికి కాకుండా పోతుంది. సూపర్ అత్త, ప్లాన్ అదిరిపోయింది. నేను రేపటి నుంచి అదే పనిలో ఉంటా. నువ్వు నిశ్చింతగా ఉండు. సరేగాని ఆ అమ్మాయిని మాత్రం ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెట్టకపోతే ఆ పిల్ల నా బుట్టలో ఎలా పడుతుందత్త? నీ సపోర్ట్ కోసమే ప్రేమ పెళ్ళి అని కబుర్లు చెప్పాను. ఇక రేపటి నుంచి ఏ రేంజ్లో ఆ రుక్మిణిని టార్చర్ పెడతానో చూడు. ఏంటండి, మీరింకా పడుకోలేదా? ఏమండి, త్వరగా పడుకోండి. మీలాంటి పోలీస్ ఆఫీసర్ ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మిమ్మల్ని చూస్తుంటే ఏవేవో అనుమానాలు వస్తున్నాయి. మీరు ఇంటికి యాక్ట్ చేయడానికే వచ్చారని ఇంట్లో అందరికీ తెలుసు. నా స్వార్థం కొద్దీ నేను వాళ్ళ ముందు మీరే పల్లవి అని స్ట్రాంగ్గా నిలబడ్డాను. మీరు పల్లవి కాకపోయినా, పెళ్ళి అవ్వకపోయినా, పిల్లలు లేకపోయినా ఇంత అందంగా కుటుంబంలోకి ఎలా అలుకుపోగలుగుతున్నారు? అంత చాకచక్యంగా సమస్యల్ని ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు? అంత కామ్గా పిల్లల్ని ఎలా సముదాయించగలుగుతున్నారు? ఎలా, అసలు ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ? ఇదిగోండి, ఇలాగే నేనేం అడిగినా మౌనంగా విని ఊరుకుంటారు. మిమ్మల్ని చూస్తే అడిగిన ప్రశ్నలు మర్చిపోతాను, ఎందుకు అడిగానో కూడా మర్చిపోతాను. అది కాదండి, అసలు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? కొంపదీసి మీకు మాయలు మంత్రాలు ఏమైనా వచ్చా? అలాంటిదేం లేదండి. అయినా పిల్లల్ని ఎలా పెంచాలో తల్లికి ప్రత్యేకించి చెప్పాలా ఏంటి? ఏమన్నారు? తల్లి చెప్పండి. అది అది అంటే చెప్పండి. అదేనండి, నేను ఇదివరకు శాంతినికేతన్లో పనిచేశాను కదా. చేశారు. అక్కడ వాళ్ళందరూ చిన్నపిల్లలే కదా. వాళ్ళందరినీ లాలించి పాలించి ఆడించి ఆఖరికి నేను కూడా వాళ్ళలో ఒకదాన్ని అయిపోయాను. ఎవరెప్పుడు ఎందుకు అలుగుతారో, ఎందుకు ఏడుస్తారో, ఎందుకు అరుస్తారో అన్నీ అవపోసన పట్టేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే పిహెచ్డి చేయని చైల్డ్ సైకియాట్రిస్ట్ అయిపోయాను. ఓ అదా,
మరి పిల్లల్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నా పిల్లలకి అమ్మలేని లోటు తీరుస్తున్నారు. స్వీటీ పింకీ ఇద్దరూ నాకు 2 కళ్ళు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరి మనసు గాయమైనా నొప్పి ఇక్కడొస్తుందండి. ఈరోజు మీరు పింకీ విషయంలో చేసిన మ్యాజిక్ రియలీ అమేజింగ్. కార్తీక్ గారు, నేను మీ భార్యని కాకపోయినా ఆ స్థానంలో ఇంటికొచ్చాను కాబట్టి నా పాత్రకు నేను న్యాయం చేయాలి. అలా అవ్వాలంటే మీ భార్యగా, పిల్లలకి అమ్మగా 100% ఏమండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మరి చెప్పాక ఏమీ అనుకోకూడదు. ఏంటో అంత ప్రశ్న? ప్రశ్న కాదు, ప్రశంస. ఏంటది? అది ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. ఇదిగో, నేను ముందే చెప్పాను ఏం అనుకోకూడదు అని. మనసులో అనిపించింది చెప్పాను. నో హర్ట్ ఫీలింగ్స్. థ్యాంక్స్. చెప్పుకున్నా సార్, రాధిక మేడంకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారు వచ్చారు సార్. అమెరికా నుండి వచ్చారు సార్. అవునా? నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి కార్తీక్, అంత సంతోషంగా ఉన్నా? అమ్మా, మన సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. రాధికని పట్టుకునే దారి దొరికింది. ఏంటన్నా నువ్వు అనేది? నిజంగా రాధిక ఎక్కడుందో తెలిసిందా? లేదమ్మా, రాధిక గురించి తెలిసిన వాళ్ళు దొరికారు. ఎవరండి వాళ్ళు? ఆ రోజు గుణ చెప్పాడు కదా, రాధిక యాక్సిడెంట్ అయితే ఒక డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారని. ఆ డాక్టర్ అమెరికా వెళ్ళారు అని చెప్పారు కదా. ఆ డాక్టర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారంట. DNA రిపోర్ట్లో నేను నిజంగానే పల్లవి అక్క అని మీరు ఇవ్వాలి డాక్టర్. అలా చేయడం మోసమవుతుంది కదమ్మా. నేను పల్లవిని అని మీరు రిపోర్ట్ ఇవ్వకపోతే మీరు నాకు ఇచ్చిన ఈ రూపానికి కూడా అసలు అర్థమే ఉండదు డాక్టర్. ఏయ్, సరిగ్గా టీ కప్పు పట్టుకోవడం కూడా చేత కదా? సారీ అత్తయ్య. అమ్మా, అది జస్ట్ కప్పే కదా, ఎందుకంత సీరియస్ అవుతావు? సరే నాన్న,
ఇప్పుడు డాక్టర్ గారిని పట్టుకుంటే ఖచ్చితంగా రాధిక గురించి తెలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా దొరుకుతుందమ్మా. రాధికని చివరిసారిగా చూసింది ఆవిడే. సో రాధిక ఎక్కడ ఉంటుందో తెలుసుకునే అవకాశం కూడా ఆవిడకే ఉంది. అయితే త్వరగా వెళ్ళి నాన్నా, వెళ్ళి ఆ డాక్టర్ని కలు, రాధిక ఎక్కడుందో తెలుసుకుని వెంటనే మన ఇంటికి తీసుకొచ్చేసేయ్. సరే అమ్మా, ఇప్పుడే వెళ్తాను. భగవంతుడా, ఇప్పుడు కార్తీక్ గారు ఆ డాక్టర్ని కలిస్తే నేనే రాధిక నన్ను తెలిసిపోతుంది. ఆపాలి, ఎలాగైనా ఆపాలి. ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? అంటే అది అది బయటికి. ఎక్కడికి వెళ్లాలో ముందు ఫిక్స్ అవ్వు. రేపు మా రాధిక ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నిన్ను బయటికి గెంటేస్తాను. అప్పటికప్పుడు వెళ్ళాలంటే నీకు రిస్క్ అవుతుంది కదా. ఈసారైనా పక్క వాళ్ళ మీద బతకడం మానేసి ఏదైనా పని చేసుకుని బతుకు. ఆ కప్పుతి. అన్న త్వరగా పోనివ్వండి అన్న. హలో డాక్టర్. హలో, మీరు కార్తీక్ కృష్ణ? కూర్చోండి సార్. చెప్పండి, ఏదైనా పనా? అవును మేడం. నేను ఇక్కడికి డిఎస్పీగా రాలేదు, ఒక సాధారణమైన మనిషిగా వచ్చాను. ఐ నీడ్ ఏ ఫేవర్. చెప్పండి సార్. ఈ అమ్మాయిని మీరు గుర్తుపట్టారా? గుర్తొచ్చింది సార్. కొన్నాళ్ల క్రితం ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయితే మా హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. నేనే ట్రీట్మెంట్ చేశాను. ఇంతకీ ఈ అమ్మాయి మీకేమవుతుంది? తను నా భార్య డాక్టర్. తననెందుకు వెతుకుతున్నారు? ఇప్పుడు తను నా దగ్గర లేదు. వెళ్ళి తీసుకొద్దామన్నా తను ఎక్కడుందో తెలియట్లేదు. మీకేమన్నా తన గురించి తెలిసే అవకాశం ఉందేమోనని మీ దగ్గరికి వచ్చాను. అది సరే, తనని వెతకాలంటే తన కొత్త రూపంలో ఉన్న ఫోటో పట్టుకుని వెతకాలి. ఈ పాత ఫోటో పట్టుకుని తిరుగుతున్నారేంటి?
కొత్త రూపమా? కొత్త రూపం ఏంటి డాక్టర్? మీకు తెలీదా? ఆ రోజు యాక్సిడెంట్లో ఆ అమ్మాయి ఫేస్ మొత్తం డ్యామేజ్ అయింది. ప్లాస్టిక్ సర్జరీ చేశాము. ఇప్పుడు తను వేరే రూపంలో ఉంటుంది. డాక్టర్ డాక్టర్ డాక్టర్, తనకి సంబంధించిన ఫైల్ మీ దగ్గర ఉంటుంది కదా, తన డీటెయిల్స్ అని ఉంటేస్తారా? నేను తను అర్జెంటుగా కలవాలి. కార్తిక్ గారు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ సార్, కానీ ఆ డీటెయిల్స్ మీకు ఇవ్వలేను సార్. మీకు తెలుసు కదా ఇలాంటి కేసుల్లో రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో. తెలుసు మేడం, నేను పోలీస్ ఆఫీసర్గా అడగట్లేదు, ఒక భర్తగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. దయచేసి మా రాధిక్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. సారీ సార్, సర్జరీ అయ్యి చాలా కాలమైంది కదా, అంత గుర్తు రావట్లేదు. కావాలంటే మా సుపీరియర్ డాక్టర్ని అడిగి ఆ ఫైల్ తెప్పించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. కొంచెం త్వరగా. ఓకే సార్. థ్యాంక్ యూ డాక్టర్. రుక్మిణి, ఇంకెంతకాలం ఈ దాగుడు ముద్రాడతావు? నువ్వెవరో వీళ్ళకి చెప్పేయచ్చు కదా. చెప్పలేను డాక్టర్. ఇప్పుడు నేనెవరు అన్న నిజం చెప్పడం కన్నా పల్లవి అక్క చావుకి కారణం ఎవరు అన్న నిజాన్ని కనిపెట్టాలి. ఆ ద్రోహుల్ని బయట పెట్టాలి. అప్పటిదాకా నేను ఈ ముసుగులోనే ఉండాలి. రుక్మిణి, నువ్వెంత డేంజరస్ గేమ్ ఆడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇదిలాగే కొనసాగుతూ ఉంటే చాలా పెద్ద ప్రమాదంలో పడతావు. నాకు నేనేమైపోతానన్న భయం లేదు. నా భర్త సంతోషంగా ఉండాలి. ఇదే నా జీవిత ధ్యేయం. నేనెవరిని మోసం చేయలేదు డాక్టర్. యుద్ధం చేస్తున్నాను. శత్రువు ఎవరని తెలియడం కోసం ఒంటరిగా పోరాడుతున్నాను. అందుకే ఆ రోజు DNA టెస్ట్ అప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నేనెవరన్నది బయటపడితే నాకన్నా నా భర్తకే ఎక్కువ ప్రమాదం. న్యాయస్థానాన్ని మోసం చేశాడని ఆయన్ని శిక్షిస్తారు. నా వల్ల ఆయన కూతురు ఆయన దగ్గరకు వచ్చిందని సంతోషంగా ఉన్నారు. దాన్ని అలాగే ఉంచండి డాక్టర్. నీ బాధ నాకు అర్థమైందమ్మా. నువ్వు చెప్పమనేదాకా నువ్వు ఎవరు అన్న నిజంని ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. కానీ నువ్వు జాగ్రత్త. అలాగే డాక్టర్, ఉంటాను. సరే అమ్మా. ఆహా రుక్మిణి, ఎంత పెద్ద న్యూస్ చెప్పావు.
దీన్ని వెంటనే కాంచనా అత్తయ్యకి చెప్పాలి. చెప్తే నాకేంటి లాభం? ఈ న్యూస్ని న్యూసెన్స్ చేసి తన మనవరాల్ని తెచ్చేసుకుంటుంది. అదే ఈ వీడియోను అడ్డం పెట్టుకుని రుక్మిణిని బ్లాక్మెయిల్ చేస్తే తను నా సొంతం అవుతుంది. కార్తిక్ గారు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ సార్. కానీ ఆ డీటెయిల్స్ మీకు ఇవ్వలేను సార్. సారీ సార్, సర్జరీ అయ్యి చాలా కాలమైంది కదా, అంత గుర్తు రావట్లేదు.